Hello students, how are you all? Hope you're all fine. Welcome to the next session of motion in a straight line and one dimensional. That is also called rectilinear motion. అంటే మనం చదువుకునే మోషన్ అంతా అంటే బాడీ యొక్క మోషన్ ఈజ్ ఇన్ ఒకే ఒక పర్టికులర్ యాక్సిస్, దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్. పర్టికులర్గా మనం చదివేది ఏంటంటే ఇట్ మూవ్స్ హారిజంటల్ ఐదర్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో మూవ్ అయితే పాజిటివ్, ఈ డైరెక్షన్లో మూవ్ అయితే నెగటివ్. ఓకే, ఇది మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఎక్స్ యాక్సిస్ మాత్రమే, ఈ డైరెక్షన్లో మూమెంట్ మాత్రమే చూసాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద స్ట్రైట్ లైన్. అయితే మనం వన్ డైమెన్షనల్ మోషన్లో ఐదర్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఒకే డైరెక్షన్లో ఆర్ ఇన్ వై డైరెక్షన్, వై డైరెక్షన్ కూడా ఒకే డైరెక్షన్లో అంటే వర్టికలీ అప్వర్డ్ అండ్ వర్టికలీ డౌన్వర్డ్, ఈ డైరెక్షన్ ఆఫ్ మోషన్ కూడా మనం చూడొచ్చు. వర్టికలీ అప్వర్డ్ మోషన్ is called as positive, vertically downward motion is called as negative. Similarly, positive direction of x-axis లో మూవ్ అయితే అది పాజిటివ్ వెలాసిటీ ఆర్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పాజిటివ్ యాక్సిలరేషన్. అలాగే నెగటివ్ డైరెక్షన్లో మూవ్ అయితే, ఈ డైరెక్షన్లో మూవ్ అయితే ఇట్ హ్యాస్ నెగటివ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ నెగటివ్ వెలాసిటీ ఉందంటాం ఆర్ నెగటివ్ యాక్సిలరేషన్ ఉందంటాం. అంటే ఇది డైరెక్షన్ బట్టి పాజిటివా నెగటివా అన్నది మనం చెప్తున్నాం. ఓకే, అయితే మనం ప్రీవియస్ సెషన్లో మోషన్ ఆఫ్ ద బాడీ ఫర్ యూనిఫామ్ యాక్సిలరేషన్, కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫర్ యూనిఫామ్ యాక్సిలరేషన్స్ డెవలప్ చేసాం. అందులో ఏంటంటే బేసిక్ డిఫరెన్షియల్ ఫార్మ్ నుంచి లో ఒక కండిషన్ పెట్టాం, ఏంటంటే యాక్సిలరేషన్ ఇస్ కాన్స్టెంట్, యూనిఫామ్ యాక్సిలరేషన్. ఆ ఈక్వేషన్స్ ఏమొచ్చాయంటే మనకి కైనమాటిక్ ఈక్వేషన్స్. ఇవి సంబంధించిన దేనికి సంబంధించింది? మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ సంబంధించింది. అయితే ఈ కైనమాటిక్ ఈక్వేషన్ ఫర్ యూనిఫామ్ యాక్సిలరేషన్ కండిషన్లో అంటే యాక్సిలరేషన్ మారట్లేదు. ఏం మారుతున్నాయి? ఓన్లీ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, ఈ రెండే మారుతున్నాయి. అండ్ టైం మారుతుంది. టైం ఈజ్ ఇండిపెండెంట్, ఎలాగా మారుతుంది. సో వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ మారుతుంది కానీ యాక్సిలరేషన్ ఇస్ కాన్స్టెంట్, అంటే ఏ ఇస్ కాన్స్టెంట్. ఈ కేసులో మనం ఈక్వేషన్స్ డెవలప్ చేసాం విచ్ ఆర్ v ఈక్వల్ టు u ప్లస్ at, x is equal to ut plus half at square, v square minus u square is equal to 2ax, తర్వాత xn is equal to u plus a into n minus half. సో ఈ ఈక్వేషన్లో u అంటే ఇనీషియల్ వెలాసిటీ. అంటే ఇనీషియల్ వెలాసిటీ అంటే ఏంటి? మనం టైం ఈక్వల్ టు 0 అంటే ఏ మొదలైన వెలాసిటీ 0 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఇనీషియల్ వెలాసిటీ అంటే ఆ వెలాసిటీతోనే స్టార్ట్ అయింది, దట్ ఈస్ ఇనీషియల్ వెలాసిటీ. ఓకే, v అంటే ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ అంటే ఇనీషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయింది, ఆ బాడీ మీద యాక్సిలరేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఫోర్స్ యాక్ట్ అవ్వచ్చు, వెలాసిటీ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. వెలాసిటీ చేంజ్ అయితే ఇంకో వెలాసిటీ, దట్ ఈస్ ఫైనల్ వెలాసిటీ. చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్ వెలాసిటీ వెళ్తే v కూడా uకి సమానం అవుతుంది. ఓకే, యాక్సిలరేషన్ దాని మీద యాక్ట్ అయితే వెలాసిటీ పెరుగుతుంది. ఇనీషియల్ వెలాసిటీ కంటే ఫైనల్ వెలాసిటీ ఎక్కువ. ఒకవేళ రిటార్డేషన్ నెగటివ్ యాక్సిలరేషన్ యాక్ట్ అవుతే ఇనీషియల్ వెలాసిటీ కంటే ఫైనల్ వెలాసిటీ తక్కువ. ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేయొచ్చు. ఏ అంటే యాక్సిలరేషన్. దీస్ ఆర్ ఆల్ వెక్టర్ క్వాంటిటీస్. ఇవన్నీ వెక్టర్స్. దీస్ ఆర్ ఆల్ వెక్టర్స్. వీటికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. మనం ఇందాక నేర్చుకున్నట్టుగా పాజిటివ్, నెగిటివ్, అప్వర్డ్ పాజిటివ్, డౌన్వర్డ్ నెగిటివ్, అలాగా. అయితే యాక్సిలరేషన్, బట్ దిస్ ఈస్ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ అయితేనే ఈ ఈక్వేషన్స్ ఆర్ కరెక్ట్. కాన్స్టెంట్ ఆర్ యూనిఫామ్ యాక్సిలరేషన్ కే ఈ ఈక్వేషన్స్ ఆర్ కరెక్ట్.
కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కాకపోతే వీ కెనాట్ యూజ్ దిస్ ఈక్వేషన్స్. ఇవి రాంగ్ రిజల్ట్స్ ఇస్తాయి, ఎందుకంటే యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అనుకున్నాం. బట్ ఒకవేళ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కాకపోతే దీస్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ అప్లికేబుల్. అండర్స్టూడ్? అయితే ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఫైనల్ పొజిషన్ నుంచి ఇనీషియల్ పొజిషన్ మధ్యలో ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తే ఆ డిస్టెన్సే ద షార్టెస్ట్ పాత్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అండ్ xn ఈస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద nth సెకండ్. అంటే ఆ సెకండ్లో ఎంత ట్రావెల్ చేసింది. సపోజ్ థర్డ్ సెకండ్ అనుకోండి, అంటే 2కి 3కి సపోజ్ మనకి 2 నుంచి 3 మధ్యలో సెకండ్ కూడా మనం ఆ టైంలో ఎంత డిస్టెన్స్, అది థర్డ్ సెకండ్ అవుతుంది. అంటే 2 ఎండ్ అయిపోయింది, 2 తర్వాత 3 ఎండ్ అయిన తర్వాత 4 వస్తుంది. 2కి 3 మధ్యలో థర్డ్ సెకండ్ డిస్టెన్స్. మనం లాస్ట్ క్లాస్లో ఆ డెరివేషన్ చేసాం. సో 2 అంటే 2 ఎండ్ అయిన డిస్టెన్స్, 3 అంటే 3 ఎండ్ అయిపోయిన తర్వాత డిస్టెన్స్. సో 2 ఎండ్ అయిపోయాక 3 ఎండ్ అయిపోయాక మధ్యలో ఉండేది థర్డ్ సెకండ్. సో ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత మనం లాస్ట్ క్లాస్లో చూసాం. xn minus xn minus 1 is xn second. Okay, so n is in second, nth second అంటే 10th 11th second, 11 ఇస్తే ఆ 11th సెకండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది, ఇది మనకి వస్తుంది. నా ఈ ఈక్వేషన్స్ అన్ని డెవలప్ చేసాం ఆన్ ద బేసిస్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అవి బేసిక్ ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్ కి యాక్సలరేషన్ కాన్స్టెంట్ పెట్టుకుంటే ఈ ఆన్సర్స్ వచ్చాయి. అంటే ఆ ఈక్వేషన్స్ నుంచే ఈ ఆన్సర్స్ వచ్చాయి. అందులో కండిషన్ ఏంటంటే యాక్సలరేషన్ ఇస్ కాన్స్టెంట్. ఆ ఈక్వేషన్స్ ఏంటి? అవి డిఫరెన్షియల్ ఫార్మ్స్. ఈ డిఫరెన్షియల్ ఫార్మ్స్ ఏంటి? ఫస్ట్, velocity is nothing but derivative of displacement with respect to time. Okay, so మనకి చిన్న టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది, సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ మనకు వస్తుంది. మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ v dt. మొత్తం డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది. సిమిలర్లీ యాక్సిలరేషన్ అంటే dv by dt. అంటే వెలాసిటీ ఎంత చేంజ్ వచ్చింది ఒక చిన్న టైంకి, సో దట్ ఈస్ యాక్సిలరేషన్. ఆర్ v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a dt. థర్డ్, మనకి ఇది గుర్తుంచుకోవాలి, v dv ఈజ్ ఈక్వల్ టు a dx. ఓకే, ఇది ఎలాగొచ్చిందంటే ఇప్పుడు చూడండి, యాక్సిలరేషన్ అంటే dv by dt. నేను ఈ న్యూమరేటర్కి డినామినేటర్కి మల్టిప్లై చేస్తాను dx. dx క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇది మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ ఏం చేంజ్ కావట్లేదు. నేను ఈ dxని ఇటు పెడతాను, ఈ dtని ఇటు పెడతాను. సో dv by dx ఇంటూ dx by dt. dx by dt అంటే ఏంటి? వెలాసిటీ. సో దిస్ ఇస్ dv by dx ఇంటూ v. ఇదేంటి? యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ టు dx ఇది, v ఇంటూ dv ఇది. సో ఈ ఈక్వేషన్ మనం ఈ మూడు జనరలైజ్డ్, ఈ మూడు డిఫరెన్షియల్ ఫార్మ్ ఈక్వేషన్స్ మనం యూజ్ చేస్తే మనకి ఏ ఈక్వేషన్ అంటే ఏ పర్టికులర్ కేస్ కైనా మనం సాల్వ్ చేయగలం. ఒక పర్టికులర్ కేస్ ఏంటంటే కాన్స్టెంట్ యాక్సిలరేషన్. అంటే ఈ ఈక్వేషన్లో మన యాక్సిలరేషన్ ఈజ్ అ వేరియబుల్, ఇక్కడ ఎక్కడ కాన్స్టెంట్ లేదు. ఒకవేళ కాన్స్టెంట్ అనుకుంటే అప్పుడు ఈ ఈక్వేషన్స్ వస్తాయి ఫర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్స్. ఓకే, అయితే నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటే కైనమాటిక్ ఈక్వేషన్స్ ఎలాగ ఉంటాయి? లెట్ us learn that today.
ఫర్ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే యాక్సిలరేషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, అంటే యాక్సిలరేషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, అంటే యాక్సిలరేషన్ ఈజ్ వేరియింగ్, మారుతుంది. యాక్సిలరేషన్ ఈజ్ వేరియింగ్ ఎలా మారుతుందంటే ఐదర్ యాక్సిలరేషన్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం, టైంతో పాటు మారుతుంది, ఆర్ యాక్సిలరేషన్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్తో మారుతుంది. అంటే బాడీ మూవ్ అవుతూ కొద్దీ దాని యొక్క వెలాసిటీ మారుతుంది, ఆ వెలాసిటీ మార్పులో చూస్తే యాక్సిలరేషన్ మనకు తెలుస్తుంది విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్. ఆర్ మనకి యాక్సిలరేషన్ ఫంక్షన్ ఆఫ్ టైం ఇస్తాడు, అంటే ఈ టైంకి ఎంత యాక్సిలరేషన్ ఉంది, సో ఆ విధంగా వెలాసిటీ కూడా మారుతుంది. సో యాక్సిలరేషన్ ఫంక్షన్ ఆఫ్ టైం అయితే ఏంటి, యాక్సిలరేషన్ ఫంక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఈ రెండు కేసుల్లో, సో ఈ కేసులో మన కైనమెటిక్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు యాక్సిలరేషన్ డెఫినేషన్ అంటే ఏంటి, a is equal to dv by dt. ఓకే, this is equal to f of t. So dv is equal to f of t dt. Integral dv is equal to integral f of t dt. ఇక్కడికి రెండు కేసులు వస్తాయి. ఒకవేళ మనకి లిమిట్స్ తెలిస్తే, అంటే ఇనిషియల్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ టైంకి ఇనిషియల్ టైం స్టార్ట్ అయినప్పుడు ఎంత వెలాసిటీ ఉంది, మనం ఫైనల్ వెలాసిటీ ఎంత అడిగితే, ఏ టైంకి అడిగితే ఆ టైంకి ఎంత వెలాసిటీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే మనకి ఇనిషియల్ టైంలో వెలాసిటీ ఎంత అనేది తెలిస్తే అప్పుడు ఆ ఇంటిగ్రల్ ఏమో డెఫినెట్ ఇంటిగ్రల్ అవుతుంది. అంటే సపోజ్ లిమిట్స్ ఆర్ నోన్, లిమిట్స్ ఆర్ నోన్, కింద లిమిట్ కి లోవర్ లిమిట్, పై లిమిట్ కి అప్పర్ లిమిట్ అంటారు. సో లిమిట్ కింద ఏంటంటే u, ఫైనల్ అప్పర్ లిమిట్ ఇస్ v, dv is equal to integral 0 to t చెప్పనుకోండి. ఇనిషియల్ వెలాసిటీ 0 టైంలో ఉంది, ఫైనల్ వెలాసిటీ v t టైంలో ఉంది. సో ఇప్పుడు మన వెలాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇంటిగ్రల్ dv is v between u and v is equal to integral 0 to t f of t dt. ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుందంటే v పెడతాము ఫస్ట్ అప్పర్ లిమిట్, మైనస్ u మళ్ళీ v ప్లేస్లో పెడితే లోవర్ లిమిట్ పెడితే ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t f of t dt. సో దిస్ ఈజ్ అ డెఫినైట్ ఇంటిగ్రల్ ఫార్మ్. ఓకే, సో మనకి ఇందులో వెలాసిటీ తెలుసు, ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, ఫంక్షన్ ఆఫ్ టైం తెలుసు, లోవర్ లిమిట్ 0 తెలుసు, అప్పర్ లిమిట్ t తెలుసు. సో ఇది ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఈ ఇంటిగ్రేట్ కి u మనం యాడ్ చేసేస్తే మనకి ఫైనల్ వెలాసిటీ వస్తుంది. ఒకవేళ ఫైనల్ వెలాసిటీ ఇచ్చి ఇనిషియల్ వెలాసిటీ అడిగితే ఈ టర్మ్ దీన్ని మైనస్ చేస్తే మనకి ఇనిషియల్ వెలాసిటీ వస్తుంది. ఆర్ మనకి ఫైనల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చి టైం అడిగితే ఇది ఒక ఈక్వేషన్ ఆఫ్ టైం వస్తుంది, ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి టైం తెలిసిపోతుంది. సో 3 వేరియబుల్స్ ఈ ఈక్వేషన్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అయితే ఇది వెలాసిటీ. ఒకవేళ ఇదే ఈక్వేషన్ వెలాసిటీకి ఈక్వేషన్ లిమిట్స్ తెలియకపోతే అది ఇండెఫినైట్ ఇంటిగ్రల్ అవుతుంది. ఇండెఫినైట్ ఇంటిగ్రల్. ఓకే, దిస్ ఈస్ డెఫినైట్ ఇంటిగ్రల్. ఓకే, సో ఇండెఫినైట్ ఇంటిగ్రల్ ఎలా ఉంటుందంటే ఈ కేసు నుంచి మనకి ఈ కేసు నుంచి వస్తుంది ఇంటిగ్రల్ dv is v is equal to integral f of t dt plus some constant c. This is the form of indefinite integral. అయితే ఈ c వాల్యూ తెలుసుకోవడానికి మనకి క్వశ్చన్లో at t equal to 0 v ఎంత, or at t is equal to 10 v is 0 or v is 10, at particular time కి ఇంత వెలాసిటీ ఉందని మన కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ఈక్వేషన్లో పెడితే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. వన్స్ వెలాసిటీ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ టైం మనకి వచ్చేస్తుంది. వెలాసిటీ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ టైం మనకి వచ్చేస్తే మనకి నెక్స్ట్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. యాక్సిలరేషన్ ఇస్తే మనకి మిగిలిన 2 వేరియబుల్స్, ఒకటి వెలాసిటీ, ఇంకోటి డిస్ప్లేస్మెంట్. మనకి వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం వచ్చింది. సపోజ్ ఐ కాల్ ఇట్ యాజ్ g of t, అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేసాము, వెలాసిటీ వచ్చింది యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం g of t. అయితే వెలాసిటీ అంటే dx by dt is equal to g of t. సో
dx is equal to g of t dt. Integral dx is equal to g of t dt. ఇది కూడా సిమిలర్ గా డెఫినైట్ కూడా ఇండెఫినైట్ ఇంటిగ్రల్, ఈ రెండు ఆన్సర్లు దీనికి రావచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ g of t dt, ఇంటిగ్రల్ g of t dt ప్లస్ కాన్స్టెంట్. ఓకే, ఇది ఇండెఫినైట్ ఇంటిగ్రల్ ఫామ్. మనకి ఏదో బౌండరీ కండిషన్ ఇస్తే మనకు తెలుస్తుంది. ఆర్ డెఫినైట్ ఇంటిగ్రల్ ఫామ్ ఎలా ఉంటుందంటే 0 to x dx ఇంటిగ్రల్ 0 to t g of t dt. ఇంటిగ్రల్ dx is x ఫస్ట్ 0 to x లో ఇవాల్యూట్ చేయాలి. ఇంటిగ్రల్ g of t dt 0 to t. దిస్ ఇస్ x ప్లేస్ ఫస్ట్ x అప్పర్ లిమిట్ x వేరియబుల్ ప్లేస్ లో పెడతాం, minus 0. x minus 0 is x. x is equal to integral of g of t dt 0 to t. సో మనకి డిస్ప్లేస్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ ఇంతకు ముందు మనం వెలాసిటీ చూసాం. సో మన కైనమెటిక్ ఈక్వేషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. సో మనకి యాక్సిలరేషన్ ఫంక్షన్ ఆఫ్ టైం ఇస్తే మనం వెలాసిటీ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం, డిస్ప్లేస్మెంట్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం ఫర్ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ డెవలప్ చేసాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ విల్ బి మోర్ క్లియర్. లెట్ us say acceleration is given as 2t minus 3 ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఏం అడిగాడంటే, ఏం మన బౌండరీ కండిషన్ ఇచ్చాడంటే at t equal to 0 x is equal to 0 suppose v is equal to 2. ఓకే, ఇది మన బౌండరీ కండిషన్ ఇచ్చాడు. మనకి ఏమడుగుతుందంటే ఫైండ్ డిస్ప్లేస్మెంట్ వెన్ వెలాసిటీ ఇస్ 0. అంటే ఏ డిస్ప్లేస్మెంట్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0 ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మనకి ఇచ్చారు. సో వెరీ సింపుల్. ఫస్ట్ ఏం చేయాలంటే v is equal to ఇంటిగ్రల్ a dt. ఓకే, ఇది మనం లాస్ట్ క్లాస్ నుంచి నేర్చుకున్నాము. ఇంటిగ్రల్ మనకి లిమిట్స్ తెలియవు, ఏ టైం నుంచి ఏ టైం చెప్పలేదు, మనకి వెలాసిటీ 0 దగ్గరే కనుక్కోమన్నాడు. సో ఇట్ విల్ బి ఇండెఫినైట్ ఇంటిగ్రల్. ఏ అంటే 2t minus 3 dt. That is 2 into integral t dt minus 3 is constant integral dt. So this is 2 into integral t is t power 1 plus 1 by 1 plus 1. This is t power 2 by 2 minus 3 into integral dt is t. So this is t square minus 3t. Okay, velocity is equal to t square minus 3t plus a constant, ఎందుకంటే ఇది ఇండెఫినైట్ ఇంటిగ్రల్. అయితే మనకేం చెప్పాడు, at t equal to 0 v is equal to 2. అంటే t లో మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ c is equal to v ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సో c వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో మన ఈక్వేషన్ ఏంటంటే v is equal to t స్క్వేర్ మైనస్ 3t ప్లస్ 2. అయితే మనకేం అడిగాడు, ఫైండ్ డిస్ప్లేస్మెంట్ వెన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ వెలాసిటీ 0 అయిపోతుంది. ఈ వెలాసిటీ 0 అయితే ఏ టైంలో అవుతుందని మనకు తెలిసిపోతుంది. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఈక్వేషన్ t స్క్వేర్ మైనస్ 2t మైనస్ t ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో t ఇంటూ t మైనస్ 2 మైనస్ t ఇంటూ మైనస్ 1 ఇంటూ t minus 2 equal to 0. So t minus 1 into t minus 2 equal to 0. Either t minus 1 is 0 or t minus 2 is 0. So t is equal to 1 or t is equal to 2. 1 substitute చేయండి equation లో, 1 minus 3 plus 2. 1 minus 3 minus 2 plus 2 0. So this is correct. Now 2 substitute చేయండి. 2 square 4 minus 3 2 is 6. 4 minus 6 minus 2 plus 2 is 0. So velocity is 0 at t is equal to 1 and t is equal to 2. అయితే find displacement when v equal to 0. అంటే మనకి రెండు డిస్ప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకే,
ఫస్ట్ ఎప్పుడే మనకి వెలాసిటీ ఇచ్చారు. సో మనకి డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ v dt. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ ఈక్వేషన్ t square minus 3t plus 2 dt. Okay, integral t square is t cube by 3. Integral of 3t is 3 constant by question the t square by 2 plus 2 is constant. Integral dt is 2t plus a constant, suppose c2. This is x. అయితే మనకి ఏం చెప్పారు, at t equal to 0 x is equal to 0. సో ఈ కండిషన్ వాడి మనం c2 ఫైండ్ అవుట్ చేయగలం. సో x is equal to 0. This is 0 cube by 3 minus 3 into 0 square by 2 plus 2 into 0 plus c2. All are 0, so c2 is equal to 0. ఓకే, సో మనకి x ఎంత వస్తుందంటే t cube by 3 minus 3t square by 2 plus 2t. So find displacement when v is equal to 0. v 0 అయితే t is equal to 1, t is equal to 2. మనకి డిస్ప్లేస్మెంట్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం వచ్చేసింది. సో వెరీ ఈజీ. నా సబ్స్టిట్యూట్ t is equal to 1, ఈక్వేషన్ లో ఒక x వాల్యూ వస్తుంది, t is equal to 2 పెట్టండి, 2 x వాల్యూ వస్తుంది. సో క్వశ్చన్ లో మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కామన్ ఆన్సర్ ఇస్తారు. అంటే సపోజ్ 2, 4, 3, 5 అంటే 2 ఆన్సర్స్ కరెక్ట్, ఆర్ ఐదర్ వన్ ఆఫ్ ద ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, వెరీ సింపుల్. దీంట్లో 1 షిఫ్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1/3 minus 3/2 plus 2. సో ఎల్సిఎం తీసుకుంటే 6, 2, 6 2 3 9, 6 2 12. సో 12 plus 2 14 minus 9/6 is ఒక ఆన్సర్ ఇస్ 5/6. ఇంకో ఆన్సర్ ఏమవుతుందంటే అందులో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 cube by 3 8/3 minus 3 into 4/2 12/2, that is 6 plus 2 into 2 4. LCM 3 8, 3 6 18, 3 4s are 24. So 24 plus 18 32 minus 18, that is 14/3. So 1x1 is 5/6, other is okay, then 2 substitution 2 cube 8/3 minus 3 into 2 square, 3 4s are 12/2 6 plus 2 into 2 4. So 3 divided by 3 1 8, 3 6 are 18, 3 4s are 12. Sorry, this is 12. Okay, so x2 is equal to 12 plus 8 20 minus 8, this is 2/3. So one answer is 5/6, second answer is 2/3. Okay, both are this particular displacement for this question. Okay, అయితే ఇటువంటి ప్రాబ్లం అంటే మోస్ట్ టఫ్ టైప్ లో ప్రాబ్లం ఇస్తే ఇంతవరకు ఇవ్వాలి. నార్మల్ ప్రాబ్లమ్స్ ఈ మాత్రం టఫ్ కూడా ఉండవు, మీకు ఇచ్చేవన్నీ కొంచెం సింపుల్ గా ఉంటాయి. సో యాక్సిలరేషన్ ఫంక్షన్ ఆఫ్ టైం ఇస్తే మనం సాల్వ్ చేసి చూసాం. నో యాక్సిలరేషన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. అయితే యాక్సిలరేషన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇస్తే మనం నేర్చుకున్నాం ఇందాకలా థర్డ్ డిఫరెన్షియల్ ఫార్మ్ ఏంటంటే v dv is equal to a dx. వెరీ సింపుల్ గా డిఫైన్ చేసాం మనం. a is equal to dv by dt, dx by dx తోని మనం మల్టిప్లై చేసాం, డివైడ్ అయిపోతాయి. ఈ ఆప్షన్ చేస్తే dv by dx into dx by dt. dx by dt is nothing but v. Okay, so this is v, this is equal to a. సో dx పైకి వచ్చింది, సో ఈ ఈక్వేషన్ మనకి వచ్చింది. Now v dv is equal to a dx. a అంటే f of x. So v dv is equal to a అంటే f of x dx. Okay, integrating both sides. Integral v dv అంటే మనకి integral of x power n is x power n dx is x power n plus 1 by n plus 1 plus constant. So v dv అంటే v power 1 plus 1 by 1 plus 1. Okay, ఇది indefinite అనుకుంటే is equal to integral f of x dx plus constant. This is nothing but v square by 2.
ఈజ్ ఈక్వల్ టు దిస్. మనకి సి కాన్స్టెంట్ వాల్యూ ఇస్తాడు ఎట్ పర్టికులర్ ఎక్స్ అంటే ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 0, v ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 ఆర్ ఎనీథింగ్. ఈ ఫంక్షన్ ఇస్తారు, ఈ వాల్యూ ఇస్తారు. మనం ఈ ఫంక్షన్లో ఎక్స్లో 0 పెడతాము, v ప్లేస్లో 5 పెడతాము. సో మనకు కాన్స్టెంట్ వాల్యూ వచ్చేస్తుంది. ఆర్ మనకి ఇంకో విధంగా ఎలాగే ఇవ్వచ్చు అంటే ఇనీషియల్ వెలాసిటీ ఇంత, ఫైనల్ వెలాసిటీ ఇంత, ఎంత ఉంది అని అడగచ్చు. 0 డిస్ప్లేస్మెంట్లో వెలాసిటీ ఎంత, ఫైనల్ ఈ డిస్ప్లేస్మెంట్కి ఎంత వెలాసిటీ వచ్చింది అని కూడా మనకి అడగచ్చు. అంటే మనకి ఇదే ఫార్ములా మనం యూజ్ చేసి మనం సపోజ్ అట్ మనకి ఏమవచ్చు అంటే అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, v ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 5, at x is equal to 10, v is equal to how much, a is equal to suppose some function of x, suppose a is equal to x square. ఇలాగ ఇవ్వచ్చు. సపోజ్ ఇలాగ ఇచ్చారనుకోండి. సో అప్పుడు ఎలా చేస్తాం? సో నా v square is equal to by 2 is equal to integral f of x dx plus c. ఓకే, సో v square by 2 ఇదే క్వశ్చన్ సపోజ్ ఇస్తే ఇంటెగ్రల్ f of x dx, f of x అంటే a is equal to x square. మనకి a is equal to f of x, a is equal to x square. అదే f of x మనకి అంటే ఫంక్షన్ ఆఫ్ x అని x square. సో ఇంటిగ్రల్ x square dx, సో ప్లస్ c. సో v square by 2 is equal to x cube by 3 plus c. అయితే సపోజ్ at x is equal to 0, v is 5 ఇచ్చాడు. సో x is equal to 5 అంటే 25 by 2 is equal to c. x cube by 3 అంటే లేకపోతే 0 cube by 3 plus c, this is 0. సో c is equal to 25 by 2. సో మన ఈక్వేషన్ ఏమవుతుందంటే v square by 2 is equal to x cube by 3 plus 25 by 2. సో మనకి అడిగాడు at x is equal to 10 v ఎంత. సో v square by 2 x is equal to 10, 10 cube is 1000, 1000 by 3 plus 25 by 2. ఈ 2ని తీసి ఇక్కడ మల్టిప్లై చేసేస్తాను. ఈ v తీసేస్తే దిస్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్. ఓకే, సో దిస్ విల్ బి సమ్ పర్టికులర్ నెంబర్. సో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తే మనం ఎలాగా సాల్వ్ చేస్తాం. మనకి ఎంత డిస్ప్లేస్మెంట్ యాజ్ ఏ ఫంక్షన్ ఇచ్చి యాక్సిలరేషన్ ఎంత అంటే యాక్సిలరేషన్ ఫంక్షన్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చి వెలాసిటీ ఎంత అని అడగవచ్చు. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి డిస్ప్లేస్మెంట్ అయితే అడగదు, ఎందుకంటే వేరియబుల్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో మనకి రెండు వేరియబుల్స్ మిగిలే, యాక్సిలరేషన్ తర్వాత వెలాసిటీ. ఓకే, టైం ఇందులో లేదు. సో యాక్సిలరేషన్ వెలాసిటీ మనకి ఏదైనా ఆపోజిట్గా అడగచ్చు. ఓకే, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఓకే, మనం ఇంతవరకు మోషన్ ఇన్ వన్ డైమెన్షన్లో డైమెన్షన్ అన్నది మన కన్సిడరేషన్ అన్నది ఎక్స్ యాక్సిస్. ఓకే, మనం ఎక్స్ యాక్సిస్ డైమెన్షన్లో మోషన్ని కన్సిడర్ చేసాం, అంటే బాడీ యొక్క మూమెంట్ని కన్సిడర్ చేసాం. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇట్ హ్యాస్ యాక్సిలరేషన్, ఇట్ హ్యాస్ వెలాసిటీ, ఇట్ హ్యాస్ సర్టెన్ డిస్ప్లేస్మెంట్. ఇది ఎక్స్ డైరెక్షన్. ఓకే, సో ఇది నెగటివ్ ఎక్స్ డైరెక్షన్, ఎక్స్ యాక్సిస్. ఈ డైరెక్షన్లో మూవ్ అయితే నెగటివ్, ఈ డైరెక్షన్లో మూవ్ అయితే పాజిటివ్. ఇంతవరకు మనం వీటికి సంబంధించిన డిస్కషనే మొత్తం చదువుకున్నాం. ఈ ఈక్వేషన్ డెవలప్ చేసింది కూడా ఈ కండిషన్స్కి. నా ఇప్పుడు వై యాక్సిస్ కన్సిడర్ చేద్దాం. వై యాక్సిస్లో మూమెంట్ అంటే ఎ బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ ఆర్ ఎ బాడీ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్. సో అప్వర్డ్ మూవ్మెంట్కి పాజిటివ్ అనుకుంటాం, డౌన్వర్డ్ మూవ్మెంట్కి నెగిటివ్ అనుకుంటాం. సో ఇది మన సైన్ కన్వెన్షన్స్. ఓకే, అప్వర్డ్ మూవ్ అయితే డిస్ప్లేస్మెంట్ పాజిటివ్, వెలాసిటీ పాజిటివ్, యాక్సిలరేషన్ కూడా అంటే వెలాసిటీ బట్టి యాక్సిలరేషన్ కూడా చెప్పగలం మనం పాజిటివా నెగిటివా. సిమిలర్లీ ఇక్కడ కూడా పాజిటివా నెగిటివా, డిస్ప్లేస్మెంట్ పాజిటివా నెగిటివా. ఈ డైరెక్షన్లో మూవ్ అయితే నెగిటివ్, ఈ డైరెక్షన్లో మూవ్ అయితే పాజిటివ్. ఓకే,
అయితే ఇప్పుడు ఈ y యాక్సిస్ లో చదువుకునేదంతా మనకి వర్టికల్ మూమెంట్స్. ఈ వర్టికల్లీ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ మోషన్ మనకు వచ్చేది when the body is under gravitational force. So such motions when అంటే మనం ఎప్పుడైతే y యాక్సిస్ డైరెక్షన్ లో చదువుతామో బాడీ యొక్క మోషన్ ని, దట్ ఈస్ మోషన్ అండర్ గ్రావిటీ. ఎందుకంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది ఎప్పుడు యాక్ట్ అవుతూనే ఉంటుంది. వర్టికల్ డైరెక్షన్ మోషన్లో మనకి ఎస్కేప్ అవ్వలేం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది. సపోజ్ దిస్ ఈజ్ అర్త్. ఎనీ ఆబ్జెక్ట్ మనం తీసుకుంటే దాని మీద గ్రావిటీ ఎప్పుడు డౌన్ సైడ్ యాక్ట్ అవుతుంది. బాడీ ఒకవేళ అప్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు కూడా దాని మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డే యాక్ట్ అవుతుంది. బాడీ సపోజ్ రెస్ట్లో ఉన్న ఇక పైన గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డే యాక్ట్ అవుతుంది. ఒకవేళ బాడీ డౌన్వర్డ్ మోషన్ ఉన్నప్పుడు కూడా గ్రావిటీ అప్పుడు కూడా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. అంటే గ్రావిటీ విల్ ఆల్వేస్ యాక్ట్ డౌన్వర్డ్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ డ్యూ టు అర్త్. అర్త్ అట్రాక్షన్ ఫోర్స్తో లా అవుతుంది. సో మనకి డౌన్ సైడ్ డైరెక్షన్ ఎప్పుడు ఫోర్స్ యాక్ట్ అవుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. మనమేమనుకున్నాము, డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయితే ఏదైనా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయితే దట్ ఈస్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయితే దట్ ఈస్ నెగటివ్. సో ఈ ఏదైతే యాక్సలరేషన్ డౌన్వర్డ్ లో యాక్ట్ అవుతుందో అది -g అనుకుంటాం. సో యాక్సలరేషన్ బాడీ మీద ఎక్కడ యాక్ట్ అవుతుంది? డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఏ వాల్యూ? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, ఈ యాక్సలరేషన్ గ్రావిటీ వాల్యూ ఎంత? ఓకే, ఇది ఒక కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఒక యాక్సలరేషన్. అది గ్రావిటీ వల్ల వచ్చింది కాబట్టి ఆ యాక్సలరేషన్ మనం బికాస్ ఆఫ్ గ్రావిటీ వచ్చింది కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నాం. బట్ అల్టిమేట్లీ అదొక యాక్సలరేషన్. సో ఈ యాక్సలరేషన్ ఏం చేస్తుంది? బాడీని కింద సైడ్కి మూవ్ చేయడానికి, అంటే అంత వెలాసిటీ చేంజ్ తెస్తుంది. ఫ్రీగా వదిలేస్తే మనకి ఆ యాక్సలరేషన్ యాక్ట్ అయిపోయి బాడీ వెలాసిటీ చేంజ్ ఈ యాక్సలరేషన్తో కిందకి పెరుగుతూ పోతుంది. పైకి ఇస్తేనే అంత వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ యాక్సలరేషన్ ఎప్పుడు టువర్డ్స్ అర్త్ యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ నెగటివ్. మీరు యాక్సలరేషన్ టర్మ్ మోషన్ అండర్ గ్రావిటీలో ఎక్కడ వచ్చినా మీరు డైరెక్ట్గా -g వితౌట్ థింకింగ్ మీరు పెట్టేయచ్చు. ఓకే, సో యాక్సలరేషన్ గ్రావిటీ వాల్యూ మనకి ఎలాగొచ్చింది? మనకి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ F is equal to gm1m2 by r². ఈ ఈక్వేషన్ దగ్గర నుంచి వచ్చింది. ఇది డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బాడీస్, సపోజ్ దట్ ఈస్ d². మనం విత్ రెస్పెక్ట్ టు అర్త్ ఎనీ బాడీకి చూస్తే అప్పుడు ఈ ఫోర్స్ ఏమవుతుందంటే F is equal to g ఇంటూ ఒక బాడీ ఏమో మనం కన్సిడర్ చేసే బాడీ, సపోజ్ అ బాల్ లేకపోతే ఒక స్టోన్, దాని యొక్క మాస్ m. సో దాని యొక్క మాస్, అర్త్ యొక్క మాస్ me. సో ఇంకో బాడీ, సో ఈ రెండు బాడీస్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత? సో ఈ ఫార్ములా బట్టి వీటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, సో జిఎంఈ బై డిస్టెన్స్ ఎంత? అర్త్ మాస్ ఎప్పుడు సెంటర్లోనే కన్సిడర్ చేస్తాం. సో ఈ డిస్టెన్స్ ఇస్ రేడియస్. ఈ డిస్టెన్స్ ఇస్ వెరీ స్మాల్ కంపేర్ టు రేడియస్. సో ఆల్మోస్ట్ మనం రేడియస్ అనే రాసిస్తాం. ఎందుకంటే అర్త్ రేడియస్ ఇస్ అబౌట్ 3200 కిలోమీటర్స్. మనం కొన్ని మీటర్లో 10 మీటర్స్ 100 మీటర్స్ చూస్తాం. అది 3200 కిలోమీటర్స్ అంటే 3200 into 1000 meters. So it is hardly 100 meters is hardly some 1% or 2%. So పెద్ద యాక్సలరేషన్ ఆఫ్ గ్రావిటీ మారదు. సో F is equal to gmme by r². M is mass of the stone or ball, mass of earth by r². ఇందులో మనం చూస్తే ఈ పర్టికులర్ ఈ మూడు చూస్తే these are constant. Acceleration due to gravity is constant, 6.672 into 10⁻⁻11.
mass of earth constant, radius of earth constant. Okay, this is constant, this is constant, this is constant. So g me r square ఈ రేషియో, సో g into mass of earth by r square, ఇది కాన్స్టెంట్. ఓకే, దీన్నే మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. దీని యొక్క యూనిట్స్ కూడా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. F is equal to mg అయిపోతుంది, అంటే ఫోర్స్ is equal to మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయితే ఇది ఫోర్స్, వెయిట్ అంటాం. ఓకే, ఇది ఆ చాప్టర్లో చూద్దాం. బట్ ఫర్ బేసిక్స్ ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్. ఈ వాల్యూ ఎంత ఉంటుందంటే జీ వాల్యూ మనకి క్వశ్చన్లో ఇస్తే మనం ఆ వాల్యూ యూజ్ చేస్తాం. అదర్వైజ్ ఆల్వేస్ యూజ్ g is equal to 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మీరు ఇప్పుడు యూజ్ చేయాలి మీ క్వశ్చన్స్లో. అన్లెస్ g is equal to 10 or something ఫర్ సింప్లిఫికేషన్ ఇస్తే అప్పుడు ఆ g వాడాలి. అదర్వైజ్ g is always 9.8. అయితే చిన్న విషయం గుర్తుంచుకోవడానికి, మేబీ వన్ బిట్ క్వశ్చన్ ఎప్పుడైనా రావచ్చు. అయితే వాల్యూ ఆఫ్ g ఎంత ఉంటుంది? బికాస్ అర్త్ రొటేషన్ వల్ల స్లైట్గా ఈక్వేటర్ దగ్గర బల్జ్ అయిపోతుంది. అర్త్ రొటేషన్ వల్ల ఈక్వేటర్ స్లైట్గా బల్జ్ అవుతుంది. సో ఇప్పుడు g is equal to gme by r square. r పెరిగితే ఏమవుతుంది? g తగ్గుతుంది. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే కింద సపోజ్ 10 వేస్తే కొంత వాల్యూ, 10 దగ్గర 15 వేస్తే ఇంకా తగ్గిపోతుంది. ఈ రేషియో డినామినేటర్ పెరిగిపోతే ఈ రేషియో యొక్క వాల్యూ తగ్గిపోతుంది. సో ఈ r కొంచెం పెరగడం వల్ల ఇక్కడ g కొంచెం తక్కువ. సో దిస్ ఈజ్ 9.78 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎక్కడ ఈ g? అట్ ఈక్వేటర్. ఎందుకంటే ఇలా రొటేషన్ అవుతున్న వల్ల కొంచెం ఈక్వేటర్ బల్జ్ అవుతుంది, కొంచెం పోల్స్ దగ్గర సన్నం అవుతుంది. అంటే ఫ్లాట్నింగ్ ఆఫ్ పోల్స్ అండ్ బల్జింగ్ ఆఫ్ ఈక్వేటర్. అంటే బంతి స్పీడ్గా తిప్పితే ఏమవుతుందంటే ద సెంటర్ ఆఫ్ యాక్సిస్, అంటే ఎక్కడైతే రొటేట్ అవుతుందో అక్కడ కొంచెం బల్జ్ అవుతుంది. పోల్స్ దగ్గర అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కొంచెం తగ్గుతుంది. సో ఇది పోల్స్. దిస్ ఈజ్ నార్త్ పోల్, దిస్ ఈజ్ సౌత్ పోల్. అయితే ఇది కొంచెం తగ్గుతుంది, ఇది కొంచెం ఈ రేడియస్ పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ g 9.78, ఇక్కడ నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్ ఈ పోల్స్ దగ్గర 9.83 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చాలా ఎక్కువ వేరియేషన్ కాదు, జస్ట్ 0.03 సో 0.02 అట్లా కొంచెం చేంజ్ అవుతుంది. సో ఈ మేబీ 1 మార్క్ బిట్లో క్వశ్చన్లో వస్తే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. సో ఈక్వేటర్ దగ్గర g ఎంత అంటే కొంచెం తక్కువ, పోల్స్ దగ్గర కొంచెం ఎక్కువ. ఎందుకంటే రేడియస్ ఇక్కడ కొంచెం పెరిగింది, రేడియస్ పెరిగితే g తగ్గుతుంది, రేడియస్ తగ్గితే g పెరుగుతుంది. సో 9.83, 9.78. ఓకే, తర్వాత గ్రావిటేషనల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ మూన్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ అర్త్ డివైడెడ్ బై 6. ప్రాబ్లమ్స్లో రావచ్చు, ఇది ఇవ్వచ్చు కూడా మీకు. బట్ ఇవ్వకపోతే మీరు ఇది గుర్తుంచుకోండి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ మూన్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ అర్త్. సో ఇది జస్ట్ ఫర్ నాలెడ్జ్. ఓకే, అయితే మనం ఇప్పుడు చదువుకునే యాక్సిస్ ఏది? వై యాక్సిస్. ఇంత చదువుకునే యాక్సిస్ ఏంటి? ఇంత ముందు అన్ని ఈక్వేషన్స్ చదివే యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. మనం చదివే చాప్టర్ అంతా 1 డైమెన్షన్. సో ఐదర్ ఎక్స్ యాక్సిస్ లో మొత్తం అన్ని ఈక్వేషన్స్ మొత్తం చదువుతాం, ఆర్ ఇంకో డైమెన్షన్ ఇస్ వై యాక్సిస్. జెడ్ యాక్సిస్ అన్న ఎక్స్ యాక్సిస్ అన్న ఒకటే, బోత్ ఆర్ హారిజాంటల్. సో ఇప్పుడు వర్టికల్లో గ్రావిటీ యాక్ట్ అవుతుంది. అయితే ఇందాక చూసాం g ఈజ్ కాన్స్టెంట్. g మారుతుంది, బట్ రిలేటివ్లీ లో హైట్స్, అంటే మరీ ఎక్కువ హైట్ కాకపోతే ఫర్ రిలేటివ్లీ లో హైట్స్ g ఈజ్ కాన్స్టెంట్. అంటే g మరీ ఎక్కువ హైట్కి వెళ్ళిపోతే g తగ్గుతుంది. బట్ మన ప్రాబ్లమ్స్లో మోషన్ అండ్ గ్రావిటీలో g ఈజ్ కాన్స్టెంట్. ఎందుకంటే heights are relatively small. Height is relatively small compared to radius of earth. అంటే మన అర్త్ యొక్క రేడియస్ తో పోలిస్తే
మనం కన్సిడర్ చేసే హైట్ చాలా చిన్నది. సో జీ ప్రాక్టికల్గా 0.001 ఎంతో చేంజ్ అవుతుంది, చాలా తక్కువ చేంజ్ అవుతుంది. సో 9.8 వీ కెన్ mathematically it will be right to take g is equal to 9.8 meter per second square. ఓకే, సో మోషన్ అండ్ గ్రావిటీలో మనం రిలేటివ్లీ లో హైట్స్కే చదువుతాం. దాంట్లో మనకి g is కాన్స్టెంట్. ఓకే, అయితే g is కాన్స్టెంట్ అయిపోతుంది మన ఈ స్టడీలో. సో g అన్నది కాన్స్టెంట్, మోషన్ అండ్ గ్రావిటీ అంటే మనము కైనమెటిక్ ఈక్వేషన్స్లో ఇటువంటిదే చూసాం. ఏం చూసామంటే మోషన్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఆ కేసులో, బట్ ఏంటి కాన్స్టెంట్ అక్కడ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అనుకొని మనం ఈక్వేషన్స్ డెవలప్ చేసాం. అంటే మనం జస్ట్ అజ్యూమ్ చేసాం యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయితే కైనమెటిక్ ఈక్వేషన్స్ ఎలాగుంటాయి అంటే v is equal to u plus at, v square minus u square is equal to 2ax or x is equal to ut plus half at square. ఈ ఈక్వేషన్స్ అన్నిటికీ బేసిస్ ఏంటి? యాక్సిలరేషన్ ఇస్ కాన్స్టెంట్. యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అనుకునే ఆ ఈక్వేషన్స్ డెవలప్ చేసాం. బట్ మోషన్ అండ్ గ్రావిటీ చూస్తే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది, ఆ సిచ్యువేషన్కి కరెక్ట్గా రిసెంబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జీ కాన్స్టెంట్. సో ఇక్కడ జీ అంటే ఏంటి కాన్స్టెంట్? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇస్ కాన్స్టెంట్. సో యాక్సిలరేషన్ డ్యూ టు gravity is constant. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి ఆ కైనమెటిక్ ఈక్వేషన్స్ మనం ఈ గ్రావిటేషన్లో యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి ఆ ఈక్వేషన్ డెవలప్ చేసిన దాంట్లో కూడా యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి సో మనం ఆ ఈక్వేషన్ని ఈ ఫామ్లో అంటే మోషన్ అండ్ గ్రావిటీ కేసులో కూడా వాడుకోవచ్చు. సో ఆ ఈక్వేషన్ మనం ఈ కేసులో వాడచ్చు. సో కైనమెటిక్ ఈక్వేషన్స్ for constant or uniform acceleration మనకి is a similar situation అంటే similar condition. మోషన్ అండర్ గ్రావిటీ అనుకున్న, కైనమెటిక్ మోషన్ అండర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అనుకున్న ఈక్వేషన్స్ ఒకేలా ఉంటాయి. ఎందుకంటే బోత్ కేస్ సేమ్ అయిపోతుంది. ఏంటి సేమ్? యాక్సిలరేషన్ కాన్స్టెంట్, ఇక్కడ కూడా యాక్సిలరేషన్ కాన్స్టెంట్. సో ఆ ఈక్వేషన్స్ మనం ఈ కండిషన్లో వాడుకోవచ్చు. సో మనం ఇప్పుడు మోషన్ అండర్ వర్టికల్ డైరెక్షన్లో ఎన్ని కేసులు పాసిబుల్ అవుతాయి? ఫస్ట్ మన బేసిక్ కైనమెటిక్ ఈక్వేషన్స్ ఏంటి ఇక్కడ రాసుకుంటాం, దాన్ని మనం చేంజ్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ ఇస్ ఫ్రీ ఫాలింగ్ బాడీ. ఫ్రీ ఫాలింగ్ బాడీ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది? వై డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఒక ఆబ్జెక్ట్ వదిలేస్తే అది ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఈ డైరెక్షన్ ఇస్ వై డైరెక్షన్, ఈ డైరెక్షన్ ఇస్ ఎక్స్ డైరెక్షన్, బట్ ఇది వై డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో ఫ్రీ ఫాలింగ్ బాడీ మనకి వై డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. సో ఇదొక కండిషన్. ఇంకోటి కండిషన్ ఏంటంటే బాడీ థ్రోన్ అప్వర్డ్. ఒకటి పడిపోతుంది, ఇంకోటి ఆపోజిట్ ఇసురుతాం పైకి. సో బాడీ థ్రోన్ అప్వర్డ్స్. ఈ కండిషన్ మనకి ఇంకోటి వస్తుంది. సో ఈ కండిషన్లో మన ఈక్వేషన్స్ ఎలాగుంటాయి చూద్దాం. మన బేసిక్ కైనమెటిక్ ఈక్వేషన్స్ ఏంటి, అవి ఈ కేసులో ఎలా మారుతాయి? మన బేసిక్ కైనమెటిక్ ఈక్వేషన్స్ v is equal to u plus at, x is equal to ut plus half at square, v square minus u square is equal to 2ax, తర్వాత xn is equal to u plus a into n minus half. ఓకే, ఇవి 4 మన కైనమెటిక్ ఈక్వేషన్స్. అయితే ఫస్ట్ కేస్ ఫ్రీ ఫాలింగ్ బాడీ. ఫ్రీ ఫాలింగ్ బాడీ అంటే మనం జస్ట్ తర్వాత ఇది డెవలప్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ జస్ట్ డయాగ్రామ్ గీద్దాం. ఒక ఆబ్జెక్ట్ ఒక హైట్లో ఉంది, గ్రౌండ్ కంటే కొంచెం హైట్లో ఉంది, హెచ్ అనే హైట్లో ఉంది.
ఎంతో హెచ్ సమ్ వాల్యూ. ఈ బాడీ ఇప్పుడు ఏం చేసామంటే ఈ బాడీ ఇలా ఉంది, దానికి ఏ ఫోర్స్ ఇవ్వాలి, జస్ట్ ఇలా ఫ్రీగా వదిలేసాం. ఆ పాయింట్ దగ్గర తీసుకెళ్ళాము, ఇలా వదిలేసాం. వదిలితే ఈ బాడీకి ఆటోమేటిక్గా బై గ్రావిటీ, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ లాగుతుంది, సో ఇందులో వచ్చిన మోషన్ ఏంటంటే ఫ్రీ ఫాలింగ్ బాడీలో వై డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేసిన వల్ల ఇది కిందకి పడుతుంది. సో ఈ కేసులో మన ఈ కైనమెటిక్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ ఎలాగైతే వదులుతామో అప్పుడు ఇనీషియల్గా వదిలినప్పుడు ఈ బాడీ ఇంకా అక్కడే ఉంటుంది, ఆ తర్వాతే పడుతుంది. సో ఫస్ట్ వదిలినప్పుడు ఆ బాడీ వెలాసిటీ ఎంత? బాడీ వెలాసిటీ 0. ఎందుకంటే ఇది పట్టుకున్నాను ఇలా 0లోనే ఉంది, వదిలిన సెకండ్ జస్ట్ ఆ ఒక్క 0.0001 సెకండ్ చూస్తే వదిలిన తర్వాత కూడా అక్కడే ఉంది. డిఫరెన్షియల్ టైం స్మాల్ టైం చూసుకుంటే అక్కడే ఉంది, అంటే వెలాసిటీ ఈస్ 0, ఎందుకంటే పొజిషన్ చేంజ్ అవ్వలేదు. సో u is equal to 0. ఓకే, అట్ t is equal to 0 అంటే ఇది వదిలిన టైం ఆల్మోస్ట్ 0 టైం, ఇంకా టైం స్టార్ట్ అవ్వదు ఆ టైంకి vu is equal to 0. ఇది ట్రావెల్ చేసింది, ట్రావెల్ చేసి కొంచెం వెలాసిటీ వచ్చింది, v అనే వెలాసిటీ వచ్చింది. v అనే వెలాసిటీతో భూమికి హిట్ చేసే ముందు, భూమి హిట్ చేసిన తర్వాత మళ్ళీ 0 అయిపోయి అక్కడ రెస్ట్ అయిపోతుంది. కానీ భూమికి జస్ట్ హిట్ చేసి కొంచెం ముందు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు, దాని వెలాసిటీ v. ఓకే, సో మరి యాక్సలరేషన్ ఎట్ యాక్ట్ అవుతుంది, గ్రావిటీ, ఇది గ్రౌండ్, గ్రౌండ్ వైపే గ్రావిటీ యాక్ట్ అవుతుంది. గ్రావిటీ ఫోర్స్ ఎప్పుడు డౌన్వర్డ్ సైడ్ మనం చూసాం. సో యాక్సలరేషన్ మనకి ఎలా ఉంటుంది, -g. -g అనే యాక్సలరేషన్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో a is equal to -g. మనకి ఏదైనా నెగిటివ్ చెప్పాను, నెగిటివ్ సపోజ్ నేను -g బదులు -k రాస్తే -k ఎటు యాక్ట్ అవుతుంది, ఎందుకంటే మైనస్ రాసాం కాబట్టి అది కిందకే యాక్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ k ఇస్, మైనస్ అని రాసామంటే అది కిందకి యాక్ట్ అవుతుంది, ప్లస్ k అంటే ప్లస్ రాసాం కాబట్టి ఇది పైకి యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది -g, మైనస్ రాసాం కాబట్టి అది కిందకి యాక్ట్ అవుతుంది. మన సైన్ కన్వెన్షన్ ఏంటి, కిందకి యాక్ట్ అవుతే అది మైనస్, పైకి యాక్ట్ అవుతే ప్లస్. ఓకే, సో ఇట్ ఈస్ -g. సో మన ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ v is equal to u అనేది 0 ప్లస్ at, a అంటే -g. టైం ఎప్పుడు పాజిటివ్, టైం 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పాజిటివ్ సైడ్ పెరుగుతూ ఉంటుంది, టైం ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో v is equal to -gt. మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటి, కిందకి యాక్ట్ అవుతుంది, అంటే ఈ వెలాసిటీ ఎటు ఉంది, కిందకు ఉంది, -gt. సో మనకి దీనికి సైన్ కన్వెన్షన్ చూడవసరం లేదు, మనకి వచ్చిన వాల్యూ చెప్తుంది, v గురించి చెప్తుంది. వచ్చిన వాల్యూ ఏమొచ్చింది, -gt వచ్చింది. -gt అంటే -9.8 ఇంటూ సమ్ టైమ్, సపోజ్ 1 సెకండ్ అంటే -9.8 మీటర్ పర్ సెకండ్. ఎటు యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో v is equal to -gt. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్. నా సెకండ్, x is equal to ut plus half at square. So x is equal to ut plus half at square. నా ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఏంటి, ఇనీషియల్ పొజిషన్ ఇక్కడ, దిస్ ఈజ్ ఇనీషియల్ పొజిషన్. ఓకే, ఫైనల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఈజ్ గ్రౌండ్. ఇప్పుడు సపోజ్ మనకి ఫైనల్ పొజిషన్ గ్రౌండ్ అంటే దాని హైట్ ఏంటి, గ్రౌండ్ మీద ఏముంటుంది, 0 మీటర్. సో గ్రౌండ్ అంటే 0. ఇనీషియల్ పొజిషన్ ఎక్కడ, కొంత హైట్ లో, సమ్ హైట్ 10, 100 మీటర్, 50 మీటర్, 20 మీటర్, ఎంతో హైట్. సో ఆ హైట్ h. సో మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, x అంటే ఏంటి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ x అంటే డిస్ప్లేస్మెంట్, ఇది గుర్తుంచుకోవాలి, x అంటే డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఓకే, ఫైనల్ పొజిషన్ 0 గ్రౌండ్ మీద ఉంది, ఇనీషియల్ పొజిషన్ హైట్ లో ఉంది. సో
డిస్ప్లేస్మెంట్ ఎంత, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ ఇస్ 0, ఇనీషియల్ ఇస్ h. సో డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది, మైనస్ h. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ h. సో ఇక్కడ ఏం చేస్తామంటే x అంటే మైనస్ h రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఎంత, 0 into t ప్లస్ 1/2. యాక్సిలరేషన్ ఎంత, యాక్సిలరేషన్ ఇస్ ఆల్వేస్ మైనస్ g. ఏ కండిషన్లో అయినా ఏ ఈక్వేషన్ అయినా యాక్సిలరేషన్, గ్రావిటీ అంటే యాక్సిలరేషన్ ఎప్పుడు మైనస్ జిఏ. మీరు వేస్తే ఆన్సర్ ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుంది. యాక్సిలరేషన్ మీరు కళ్ళు మూసుకొని మైనస్ జీ వేసేయడమే. సో యాక్సిలరేషన్ ఎంత, మైనస్ జీ, టైమ్ ఇస్ టీ స్క్వేర్. సో ఇప్పుడు మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. ఇది రెండో ఈక్వేషన్, మనకి ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఓకే, నా ఇది ఇక్కడ రాస్తాను నేను. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. ఈ ఈక్వేషన్ ఎలా అడగొచ్చు అంటే, ఇంత హైట్ నుంచి పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఇదే ఈక్వేషన్ వాడచ్చు. అదర్వైజ్ ఇంత టైం బాల్ పైకి వెళ్ళింది, సపోజ్ ఎంత హైట్కి వెళ్ళింది, ఇంత టైం నుంచి డ్రాప్ అయ్యేసరికి ఒక బాల్ ఒక హైట్ నుంచి డ్రాప్ అవడానికి ఇంత టైం పట్టింది, సమ్ 10 పట్టింది. సో 10 స్క్వేర్ 100 ఇంటూ 9.8, సో 980/2 490 మీటర్స్. అంటే హెచ్ ఎంత అంటే మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో ఈక్వేషన్ అలాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ హెచ్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్. మనం డిస్ప్లేస్మెంటే చూడాలి. ఈక్వేషన్ మనకి బాడీ యొక్క మోషన్ ఎలాగైనా ఉన్నాయి, మనకి ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్. సో మనం ఫైనల్గా ఎక్కడుంది, ఇనీషియల్గా ఎక్కడుంది, ఈ డిఫరెన్స్ ఎంత, అదే మనం చూస్తున్నాం, డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఈ ఫార్ములా v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax. ఓకే, సో ఇక్కడ మనకి x అంటే మైనస్ హెచ్, u అంటే 0. సో v స్క్వేర్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. యాక్సిలరేషన్ అంటే మైనస్ జీ, ఎక్స్ అంటే మైనస్ హెచ్. సో దిస్ ఇస్ 2gh. 0 తీసేస్తే v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. ఈక్వేషన్ మరి మనం ఏం కనుక్కుంటామంటే, ఇంత హైట్ నుంచి పడితే కింద గ్రౌండ్కి జస్ట్ టచ్ అయ్యే ముందు ఎంత వెలాసిటీ ఉండేది, ఆర్ ఇంత వెలాసిటీతో మనం పైకి సరితే ఎంత హైట్కి వెళ్తుంది. అటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈక్వేషన్ మనం వాడచ్చు. బట్ ఫ్రీ ఫాలింగ్ బాడీలో ఇది ఎలా వాడచ్చు అంటే, ఈ హైట్ నుంచి డ్రాప్ చేస్తే బాడీ గ్రౌండ్ టచ్ చేసే ముందు ఎంత వెలాసిటీలో ఉంది. సో ఈ ఈక్వేషన్ యూస్ చేసి మనం క్యాల్కులేట్ చేయగలం. ఓకే, నెక్స్ట్ xn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. అంటే xn అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇన్ nth సెకండ్. ఆ పర్టికులర్ టైంలో 10th సెకండ్లో ఎంత దూరం ట్రావెల్ చేసింది, 10th సెకండ్ మాత్రమే. అంటే ఒక్క సెకండ్, 10 సెకండ్ అని ఒక్క సెకండ్ ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ u అంటే 0. సో ఈ డిస్ప్లేస్మెంట్ని సపోజ్ నేను hn అంటాను. బట్ ఫ్రీ ఫాలింగ్ బాడీ కాబట్టి నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే మనకి అది కింద డైరెక్షన్ వెళ్తుంది. ఫైనల్ మైనస్ ఇనీషియల్, కింద తక్కువ పైది ఎక్కువ. సో తక్కువ మైనస్ ఎక్కువ అంటే నెగటివ్. సో మైనస్ hn ఈజ్ ఈక్వల్ టు u అంటే 0 ప్లస్ a అంటే మైనస్ g, n అంటే టైమ్, ఎంత సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో hn ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ n మైనస్ హాఫ్. ఈక్వేషన్ని ఇక్కడ పైన రాసేస్తాను. hn ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ n మైనస్ హాఫ్. ఈ ఈక్వేషన్ చాలా మనకి ఎక్కువగా యూజ్ అవుతుంటుంది. బాడీ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళే ఒక్క సెకండ్ ముందు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే, హైయెస్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు లేకపోతే బాడీ ఫ్రీ ఫాలింగ్ బాడీ పడుతుంది, కింద పడి గ్రౌండ్ టచ్ అయ్యే ముందు లాస్ట్ సెకండ్ ఎంత ట్రావెల్ చేసింది, ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది అన్న క్వశ్చన్ అడగచ్చు మనం. సో సపోజ్
పడిపోయే టైం మనకి సపోజ్ t ఈజ్ ఈక్వల్ టు సపోజ్ సమ్ వచ్చింది 10 సెకండ్స్ వచ్చింది. సో 10th సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే బాడీ గ్రౌండ్ అయ్యి టచ్ అయ్యే ముందు లాస్ట్ సెకండ్లో ఎంత ట్రావెల్ చేసిందన్న మనం ఇది క్యాల్కులేట్ చేయవచ్చు ఈ ఈక్వేషన్ సింపుల్గా. లేకపోతే ఈ ఈక్వేషన్ 2 టైమ్స్ క్యాల్కులేట్ చేసి మనం ఈ వాల్యూ కూడా తేవచ్చు. ఓకే, ఇది ఫ్రీ ఫాలింగ్ బాడీ. ఓకే, నా ఇప్పుడు బాడీ థ్రోన్ అప్వర్డ్స్ ఆ కేసులో ఎలా ఉంటుంది? సపోజ్ ఒక హైట్ నుంచి బాడీ ఇస్తున్నాం అనుకోండి. సో మనకి ఇంకా ఎక్కువ ఈజీగా అన్ని క్వశ్చన్స్ కి సంబంధించిన ఫార్ములాస్ మనం డెవలప్ చేయాలి. ఒక హైట్ హెచ్, ఒక బిల్డింగ్ ఆఫ్ హైట్ హెచ్ మనకి వర్టికల్లీ స్ట్రైట్ 90 degrees పైకి అంటే బాడీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా పడుతుంది. ఓకే, సపోజ్ ఇదే డైరెక్షన్ లాగా చూపిస్తే ఒకే లైన్ గీత వస్తుంది. సో నేను ఇలా చూపిస్తాను, ఇలా చూపించి ఇలా పడుతుంది అంటే జస్ట్ బిల్డింగ్ ఎడ్జ్ మీద నిల్చొని ఇస్తాడు పడే. సో 90 degrees పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడే అవకాశం ఉంది. ఓకే, సో ఈ బండి యొక్క హైట్ ఇస్ హెచ్. అయితే మన ఈ కైనమెటిక్ ఈక్వేషన్స్ ఈ కేసులో బాడీ థ్రోన్ upwards from a building height h అనుకున్నాను. బిల్డింగ్ హెచ్ అంటే బిల్డింగ్ యొక్క హైట్ హెచ్. అప్పుడు ఆ కండిషన్ లో మనకి ఈక్వేషన్స్ అలా మారుతాయి. ఫస్ట్ వీడి బైక్ విసురుతాడు. సపోజ్ ఇక్కడ పై డైరెక్షన్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ అంటే పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే నెగటివ్, అప్వర్డ్ డైరెక్షన్ అంటే పాజిటివ్. ఏ డైరెక్షన్ ఇస్తున్నాడు? అప్వర్డ్ డైరెక్షన్ ఇస్తున్నాడు. సో ఇనీషియల్ వెలాసిటీ సపోజ్ యూ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఓకే, తర్వాత బాడీ హైట్కి వెళ్ళింది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆపేస్తుంది, దాని వెలాసిటీ తగ్గించేస్తుంది. హైట్కి వెళ్ళి ఒక పాయింట్ దగ్గర రెస్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ కిందకి వచ్చి గ్రౌండ్కి జస్ట్ టచ్ అయ్యే ముందు దాని వెలాసిటీ v. ఈ వెలాసిటీ ఎటు ఉంటుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ ఎలా ఉంటుంది? అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఈ టాప్ మోస్ట్ హైట్కి వెళ్ళే ఫస్ట్ కేస్ మనం ఏమంటే ఈ టాప్ మోస్ట్ పాయింట్ వరకు వెళ్ళే దాని వరకే చూద్దాం. ఈ గ్రౌండ్ వర్క్ కాకుండా ఈ పాయింట్ వరకు. సపోజ్ ఇది మనకి ఇనీషియల్ పాయింట్ I, ఇది మన ఫైనల్ పాయింట్ F. ఈ కేసులో ఎలా ఉంటుంది? ఈక్వేషన్స్ రాద్దాం. ఫుల్ కండిషన్ కూడా ఈక్వేషన్ రాద్దాం. ఓకే, ఫస్ట్ ఈ కండిషన్ చూద్దాం. అంటే మనకి ఇనీషియల్ పాయింట్ బిల్డింగ్, ఫైనల్ పాయింట్ ఇస్ టాప్ మోస్ట్ పాయింట్, టాప్ అని రాశాను అంటే ఈ హైట్ పాయింట్, ఇది టాప్ మాట, ఇది టాప్ మోస్ట్ పాయింట్కి వెళ్ళింది. ఓకే, ఆ కేసులో ఎలా ఉంటాయి ఈక్వేషన్స్? ఎప్పుడైతే టాప్ మోస్ట్ పాయింట్కి వెళ్ళిందో వెలాసిటీ తగ్గి అక్కడికి వెళ్ళి 0 అయిపోయి మళ్ళీ అంటే ఇక్కడ సపోజ్ ఒక 50 ఉంటే 50, 40, 30, 20, 10, 0 అయిపోయింది. అంటే ఇక్కడ వెలాసిటీ ఎంత అయిపోయింది? 0 అయిపోయింది. ఓకే, సో మనకి ఫైనల్ వెలాసిటీ 0. ఓకే, ఈ కండిషన్ ఫైనల్ వెలాసిటీ 0. యాక్సలరేషన్ ఎట్ అవుతుంది? యాక్సలరేషన్ కళ్ళు మూసుకొని -g రాసియాలి. ఎందుకంటే యాక్సలరేషన్ ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్, ఎప్పుడు g కింద డైరెక్షన్ అంటే -g. ఓకే, సో మన ఫస్ట్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. v అంటే 0, u అంటే పాజిటివ్ u ప్లస్ u, మనకి ప్లస్ a అంటే -g, టైమ్ t. సో 0 ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt. ఇది ఈక్వేషన్. సో u ఈజ్ ఈక్వల్ టు gt. ఈ ఈక్వేషన్ నుంచి మనం t అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే u అనేది మనకు తెలుసు, ఇసిరే వెలాసిటీ u. సో t ఈజ్ ఈక్వల్ టు u బై g. అంటే ఏమొస్తుంది? మనకి టైమ్
ఎక్కడికి ఈ హైయెస్ట్ పాయింట్ v0 అయింది కదా, మనం v0 పెట్టాము, ఆ కండిషన్ లో వచ్చిన టైం ఇది. v0 ఎప్పుడైంది, హైయెస్ట్ పాయింట్ దగ్గర అయింది, టాప్ మోస్ట్ పాయింట్ ఆర్ హైయెస్ట్ పాయింట్. మనకి ఈ ఈక్వేషన్ లో v0 పెట్టాము. v0 పెడితే ఈక్వేషన్ దేనికి సంబంధించిన అయిపోయింది, టాప్ మోస్ట్ పాయింట్. ఈ కండిషన్ అంటే ఈ పాయింట్ దగ్గర ఈ ఈక్వేషన్ అనమాట, v = u + at. ఈ పాయింట్ దగ్గర ఆ ఈక్వేషన్ ఎలా ఉంది, ఏ పాయింట్, టాప్ మోస్ట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఈ ఈక్వేషన్ ఎలా ఉంది, ఈ పాయింట్ దగ్గర v0 ఉంది. సో v0 పెట్టాం. ఈ పాయింట్ కి టైం ఎంత ఉంది, t is u/g. ఇక్కడ 0 అనుకున్నాం, ఇనిషియల్ పాయింట్ దగ్గర టైం 0, ఈ పాయింట్ దగ్గర టైం t అనుకుంటే మనకి t వాల్యూ అన్నది పెరుగుతూ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి వెలాసిటీ 0 అయిపోయింది. సో మనకి t కి ఒక వాల్యూ వచ్చింది, ఆ t వాల్యూ దగ్గర ఏమవుతుంది, వెలాసిటీ 0 అయిపోతుంది. సో t = u/g దగ్గర నుంచి అంటే బాడీ గ్రౌండ్ నుంచి ఆర్ హైట్, ఈ పాయింట్ దగ్గర నుంచి హైయెస్ట్ పాయింట్ వెళ్ళే టైం ఇది. దాన్నే టైమ్ ఆఫ్ యాక్సెంట్ అంటారు. ఏమంటారు, టైమ్ ఆఫ్ యాక్సెంట్. దట్ ఈస్ t, దట్ ఈస్ ఈక్వల్ టు u/g. దీనికి TA సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు, TA = u/g. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఇలా మారిపోయింది మనకి. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి, TA = u/g. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. నా సెకండ్ ఈక్వేషన్, మన సెకండ్ ఈక్వేషన్ అంటే x = ut + ½ at². ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఈ పాయింట్కి రీచ్ అయింది. ఈ డిస్టెన్స్ ని h, ఈ హైట్ ని h అన్నాం. ఇది క్యాపిటల్ H, బిల్డింగ్ హైట్ ఇస్ క్యాపిటల్ H. బట్ స్మాల్ h ఇది, అంటే చిన్న h అది. ఈ h వేరు, ఈ h వేరు. ఇది క్యాపిటల్ H. ఈ క్యాపిటల్ H ఏంటి, హైట్ ఆఫ్ బిల్డింగ్. హైట్ ఆఫ్ బిల్డింగ్ కి దేంతో సంబంధం లేదు. ఆ బిల్డింగ్ యొక్క హైట్ అది ఇండిపెండెంట్ క్వాంటిటీ, అది ఎంతైనా కావచ్చు. ఆ బిల్డింగ్ హైట్ ఆఫ్ బిల్డింగ్, h అంటే హైట్ ఆఫ్ బిల్డింగ్. ఈ స్మాల్ h ఏంటంటే ఈ బాడీ ఇప్పుడు డిస్ప్లేస్మెంట్. x అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్. అంటే ఈ బాడీ ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి వెళ్ళింది. ఫైనల్ పొజిషన్ ఎక్కడ, ఇక్కడ. ఇనిషియల్ పొజిషన్ ఎక్కడ, ఇక్కడ. సో ఈ డిఫరెన్స్ ఎంత, h. డైరెక్షన్ ఏంటి, బాడీ డైరెక్షన్ ఎలా వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఈ హైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఈ హైట్ ఎలా కవర్ చేస్తున్నాము, కింద నుంచి పైకి వెళ్ళి ఈ హైట్ కవర్ చేస్తున్నాం. ఈ హైట్ కి ఎలా కవర్ చేస్తున్నాము, ఇలా కింద నుంచి పైకి వెళ్ళి, అంటే డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్. అప్వర్డ్ డైరెక్షన్ అయితే మనకి పాజిటివ్. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ తీసుకున్న పాజిటివ్. ఇది h ప్లస్ క్యాపిటల్ H ప్లస్ స్మాల్ h మైనస్ క్యాపిటల్ H, అంటే h ప్లస్ ఫైనల్ పొజిషన్ ఏంటంటే, ఫైనల్ పొజిషన్ ఎక్కడ ఉందంటే h ప్లస్ స్మాల్ h లో ఉంది. ఇది h ప్లస్ స్మాల్ h లో ఉంది. లేకపోతే ఇలా రాస్తాను, h ప్లస్ క్యాపిటల్ H లో ఉంది. ఇది క్యాపిటల్ H, తీసేస్తే మిగిలిందంత స్మాల్ h. ఓకే, సో h ప్లస్ స్మాల్ h, ఇనిషియల్ పొజిషన్ ఇస్ క్యాపిటల్ H, మైనస్ చేస్తే h క్యాన్సిల్, మిగిలిపోయింది స్మాల్ h. సో డిస్ప్లేస్మెంట్ అంతా ప్లస్ స్మాల్ h, ఎందుకంటే ఇది పైకి వెళ్తూ కవర్ చేసింది, కిందకి వెళ్తూ కవర్ చేయలే, పైకి వెళ్తూ కవర్ చేసింది. పైకి వెళ్ళడం అంటే పాజిటివ్, సో పాజిటివ్ ప్లస్ h. ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ u, t ప్లస్ హాఫ్. a అంటే మనం కళ్ళు మూసుకొని రాయాలి, మైనస్ g. t అనేది పాజిటివ్, t². సో ఈక్వేషన్ ఎలా మారింది, h = ut మైనస్ హాఫ్ gt². ఇది మన ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమైంది, h = ut మైనస్ హాఫ్ gt². ఏ కండిషన్ కి, ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ కి, అంటే బిల్డింగ్ పై నుంచి హైయెస్ట్ పాయింట్ వెళ్ళడానికి ఈ పర్టికులర్ రూట్ లో ట్రావెల్ చేస్తే ఈ ఈక్వేషన్
ఈ పర్టికులర్ పాయింట్కి అప్లికేబుల్, ఈ లెంగ్త్కి ఈ ఈక్వేషన్ అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ థర్డ్, v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2ax. ఇది మన థర్డ్ ఈక్వేషన్. ఇది కైనమాటిక్ ఈక్వేషన్ ఫర్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇది యూనిఫామ్ గ్రావిటీ ఆర్ యూనిఫామ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో బోత్ ఆర్ సేమ్ సిచ్యువేషన్. సో నా ఈ పొజిషన్ నుంచి, ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఈ ఫైనల్ పొజిషన్లో ఏమైంది? ఈ బాడీ 50, 40, 30, 20, 10, 0 అంటే హైయెస్ట్ పాయింట్ ఆగిపోయి 0 వెలాసిటీ వచ్చి మళ్ళీ కింద పడడం మొదలవుతుంది. సో హైయెస్ట్ పాయింట్ నా ఫైనల్ పాయింట్, హైయెస్ట్ పాయింటే నా ఫైనల్ పాయింట్. హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏంటి? హైయెస్ట్ పాయింట్ ఆగిపోయింది, అది అయిపోయింది కాబట్టి వెలాసిటీ 0. సో ఫైనల్ వెలాసిటీ 0 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ u హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a అంటే మైనస్ g, x అంటే ఏంటి? ఈ డిస్ప్లేస్మెంట్ h. మనం చూసాం కదా h, ఇది h. సో మైనస్ u² ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2gh, u² ఇజ్ ఈక్వల్ టు 2gh ఆర్ h ఇజ్ ఈక్వల్ టు u²/2g. మనకి ఇక్కడ u తెలుసు కాబట్టి h కనుక్కోవాలి కాబట్టి, ఎందుకంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంతో వెలాసిటీ మనకు తెలుసు, మనం ఏ వెలాసిటీ ఇస్తారేమన్నది. సో h మనకి u తెలుసు కాబట్టి h ఎంత హైట్కి వెళ్ళిందంటే ఈ ఈక్వేషన్ వేస్తే మనకి వస్తుంది. సో ఈ ఈక్వేషన్ ఎలా మారిందంటే థర్డ్ ఈక్వేషన్, మన థర్డ్ ఈక్వేషన్ ఇస్ h ఇజ్ ఈక్వల్ టు u²/2g. ఫోర్త్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్లో మనం సాల్వ్ చేస్తాం. సో మనం అది n అనేది ఒక వేరియబుల్, ఏ టైంకైనా కనుక్కోవచ్చు. సో ఆ ఈక్వేషన్ ఆల్మోస్ట్ రిమైన్స్ సేమ్. hn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ g అంటే u మైనస్ g ఇంటూ n మైనస్ హాఫ్. సో ఆల్మోస్ట్ సేమ్. అంటే ఇప్పుడు ఈ ఫోర్త్ ఈక్వేషన్ మనకి hn ఈజ్ ఈక్వల్ టు u మైనస్ g ఇంటూ n మైనస్ హాఫ్. ఓకే, ఈ ఈక్వేషన్ మనకి అంటే కేస్ బట్టి, టైం బట్టి యూజ్ చేయాలి. ఈ ఈక్వేషన్స్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అంటే హైట్ ఎంత ఈ రెండు ఈక్వేషన్ తెలుస్తుంది, టైం ఎంత ఈ ఈక్వేషన్ తెలుస్తుంది. ఈ ఈక్వేషన్ చెప్తానంటే ఆ పర్టికులర్ ఎంత సెకండ్కి ఎంత డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది, ఎంత హైట్కి వెళ్ళింది, ఆ లాస్ట్ సెకండో, థర్డ్ సెకండో, ఫిఫ్త్ సెకండో, ఫస్ట్ సెకండో, ఏదో ఒక సెకండ్లో ఎంత ట్రావెల్ చేసిందని ఈక్వేషన్ మనం ఈ ఈక్వేషన్ యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నా ఇప్పుడు ఇదే బిల్డింగ్ కేస్లో ఇనీషియల్ పాయింట్ ఇది ఇలా హైట్కి వెళ్ళి పై హైయెస్ట్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ కింద పడిపోయింది. ఇది గ్రౌండ్ టచ్ అయ్యే ముందు, గ్రౌండ్ ఇంకా టచ్ అవ్వలే, అప్పుడు వెలాసిటీ ఇస్ v. ఓకే, జస్ట్ బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్ ద వెలాసిటీ ఇస్ v. ఈ కేసులో మన 4 ఈక్వేషన్స్ ఎలాగుంటాయి? ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి బాడీ ఇలా ఈ బిల్డింగ్ పై నుంచి, ఈ బిల్డింగ్ హైట్ h, ఈ బిల్డింగ్ పై నుంచి పైకి ఇసిరాడు కాబట్టి పైకి వెళ్ళింది, లేకపోతే కిందకి వెళ్ళింది. ఇది పైకి ఇసిరాడు అంటే పైకి అంటే పాజిటివ్, అంటే దిస్ ఈస్ ప్లస్ u. ఓకే, ఇది మన ఫైనల్ పొజిషన్. గ్రౌండ్కి టచ్, గ్రౌండే అనుకోండి ఫైనల్ పొజిషన్, బట్ వెలాసిటీ మాత్రం గ్రౌండ్కి టచ్ చేయ కొంచెం ఒక మైన్యూట్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు వెలాసిటీ v. ఓకే, ఇది ఫైనల్ పాయింట్, ఇది ఇనీషియల్ పాయింట్ i. అయితే మన ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఇది ఎలా మారుతుంది? v అంటే v, u అంటే ప్లస్ u, a అంటే మైనస్ g, t అంటే ఈ t ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. టోటల్ టైం అన్నమాట ఇది. ఈ t అంటే టోటల్ టైం గ్రౌండ్ టచ్ చేసే ముందు ఈ టైం t. ఓకే, సో v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt. ఓకే, అయితే ఈ ఈక్వేషన్ చూసి మనం ఒకటి చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర, సేమ్ పాయింట్ దగ్గర, సేమ్ హైట్ దగ్గర, ఇది కూడా h అన్న హైట్ దగ్గర
సపోజ్ ఈ మొత్తం టైం ఇదంతా నేను టీఎఫ్ అని అనుకోండి, ఇక్కడ దాకే సేమ్ హైట్ లెవెల్లో. ఇప్పుడు నేను ప్లస్ యూతో పైకి ఇస్తే బంతి ఏ స్పీడ్లో వస్తుంది, సేమ్ అదే స్పీడ్లో నా దగ్గరికి వస్తుంది. బట్ నేను ఇస్తున్నప్పుడు అది పైకి ఇసురుతాను, వచ్చినప్పుడు అది కిందకి వస్తుంది. సో ఎక్కడ వెలాసిటీ ఏంటి, మైనస్ యూ. ఓకే, సో ఇస్తున్నప్పుడు ప్లస్ యూ, వస్తున్నప్పుడు సేమ్ హైట్కి మైనస్ యూ. ఓకే, సో ఈ కేసులో ఏమవుతుంది, ఫైనల్ వెలాసిటీ ఈజ్ మైనస్ యూ. జస్ట్ ఈ మన ఫైనల్ పాయింట్ సేమ్ హైట్ ఫ్రమ్ గ్రౌండ్ పెట్టుకుంటే. ఓకే, సో ఆ కేసులో ఏమవుతుంది, మనం ఇదే ఈక్వేషన్ చూద్దాం జస్ట్ ఫర్ అనాలిసిస్. ఏంటంటే సేమ్ హైట్, ఇదే సేమ్ హైట్లో ఎఫ్ తీసుకుంటే ఈ ఎఫ్ ఫైనల్ వెలాసిటీ ఎంత, మైనస్ యూ. సో v is equal to minus u is equal to this is plus u, initial velocity plus u. ఈ వెలాసిటీ ఇక్కడ ఫైనల్ వెలాసిటీ, ఈ పాయింట్ సేమ్ హైట్ దగ్గర సేమ్ వెలాసిటీ వస్తుంది కానీ కిందకి వెళ్తుంది, కిందకి వెళ్తే మైనస్ యూ. డైరెక్షన్ కిందకి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్. మనం 10తో ఇస్తే అది మన చేతికి 10తోనే వచ్చింది, కానీ డైరెక్షన్ డౌన్ డైరెక్షన్ అంటే మైనస్ యూ. ఓకే, ఏ అంటే మనకి మైనస్ జీ ఇంటూ టీ. ఓకే, ఇప్పుడు ఈ యూ ఇటు వచ్చింది, సో మైనస్ 2u ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీటీ. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2u బై జీ. ఈ టైం నేను టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనడానికి టీఎఫ్ అన్నాను. అంటే ఒక ఆబ్జెక్ట్ మనం పైకి వెళ్తే మళ్ళీ మన చేతికి దగ్గర రావడానికి టైము 2u బై జీ. మనం ఈ విధంగా కూడా చెప్పొచ్చు, ఎసడానికి పైకి వెళ్ళడానికి ఎంత హైట్ అయితే కింద రావడానికి కూడా అంతే హైట్. అంటే యూ ప్లస్ జీ ప్లస్ యూ ప్లస్ జీ. అంటే యూ ప్లస్ జీ పైకి వెళ్ళడానికి టీఏ, మళ్ళీ ఈ హైయెస్ట్ పాయింట్ నుంచి మళ్ళీ సేమ్ హైట్కి రావడానికి టైమ్ ఆఫ్ డీసెంట్. అంటే అది కూడా టైమే కాబట్టి పాజిటివ్, ఇది కూడా టైమే కాబట్టి మనకి పాజిటివే ఉండాలి. సో డౌన్వర్డ్ మైనస్ అయినప్పటికీ మనం ఇది పాజిటివ్గా రావాలి, ఎందుకంటే ఇది టైం ఎప్పుడు నెగిటివ్ కాదు. సో u by g plus u by g, this is 2u by g. It is time of flight. అది కూడా మనం వేరే విధంగా ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా సేమ్ హైట్కి ఆ ఫార్ములా అనేది క్యాలిక్యులేట్ చేసాం. బట్ ఈ గ్రౌండ్ కేసు చూద్దాం. ఇప్పుడు ఈ గ్రౌండ్ కేసుకి ఏమవుతుంది, ఈ v ఈజ్ v, ఈ పైకి వేసిన హైట్ ప్లస్ యూ, ఈ a ఈజ్ మైనస్ జీ ఇంటూ టీ. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. మన సెకండ్ ఈక్వేషన్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఓకే, ఇక్కడ x ఏంటి, x అంటే డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ, ఇనీషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి. ఫైనల్ పొజిషన్ గ్రౌండ్ అంటే 0, ఇనీషియల్ పొజిషన్ హైట్, సో మైనస్ h. సో డిస్ప్లేస్మెంట్ ఇస్ x is equal to ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. మనకు తెలిసిందే f మైనస్ i, ఫైనల్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, దట్ ఈస్ మైనస్ h. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x అంటే మైనస్ h is equal to initial velocity plus u into t plus half a అంటే మైనస్ g into t square. ఓకే, సో మైనస్ h is equal to ut మైనస్ హాఫ్ gt square. ఈ h ని ఇలా కలిపేద్దాం, లేకపోతే ఇదంతా ఇటు తెచ్చేద్దాం. 1/2 gt square minus ut minus h equal to 0. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి టైం వస్తుంది. ఎంత హైట్ నుంచి పడింది ఈ బాల్, సపోజ్ ఇక్కడ నుంచి చూస్తే ఇలా పైకి ఎగిరి 0 వెలాసిటీ అయిపోయి మళ్ళీ కిందకి వచ్చి గ్రౌండ్ టచ్ అయిపోయింది. సో ఇనిషియల్ వెలాసిటీ మనకి తెలిస్తే, ఈ బిల్డింగ్ యొక్క హైట్ తెలిస్తే, జీ మనకి తెలుసు. సో ఈక్వేషన్లో మనకి బిల్డింగ్ హైట్ మనకు తెలిస్తే, ఇనిషియల్ వెలాసిటీ మనకు తెలిస్తే,
టైం ఎంత టైంలో పడుతుంది ఆ బాల్ గ్రౌండ్కి, ఎంత టైంలో ఆ బాల్ ఆ బిల్డింగ్ మీద నుంచి ఎగిరి హైయెస్ట్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ వరకు వెళ్ళిపోయి ఆ గ్రౌండ్ని హిట్ చేసినప్పుడు ఎంత టైం పట్టింది అంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. హాఫ్ dt స్క్వేర్ మైనస్ యూటీ మైనస్ హెచ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే టీ వాల్యూ వస్తుంది. ఆ టీ వాల్యూ చెప్తుంది ఏంటంటే ఇది అంత టైం తీసుకుంది గ్రౌండ్ టచ్ అవ్వడానికి. ఓకే, ఈ ఈక్వేషన్ యొక్క యూసేజ్ అది. సో ఈక్వేషన్ ఏంటంటే మనం ఇక్కడ రాద్దాం. హాఫ్ gt స్క్వేర్ మైనస్ యూటీ మైనస్ హెచ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్తో మనకు తెలిసేది ఏంటి, టైం. మనకి ఈక్వేషన్లో వేరియబుల్స్ హైట్ ఒక వేరియబుల్, యూ ఒక వేరియబుల్, టైం ఒక వేరియబుల్. ఏవో రెండు ఇచ్చి మూడోది మనకి అడగచ్చు. హైట్ ఇచ్చి టైం ఇచ్చి ఇనిషియల్ వెలాసిటీ అడగచ్చు, ఇనిషియల్ వెలాసిటీ హైట్ ఇచ్చి టైం అడగచ్చు, లేకపోతే టైం ఇచ్చి హైట్ ఇచ్చి ఇనిషియల్ వెలాసిటీ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. లేకపోతే టైం ఇచ్చి ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చి హైట్ అడగచ్చు. సో ఈ మూడు వేరియబుల్స్లో ఏదో రెండు ఇచ్చి మిగతా మూడోది మనకి అడగచ్చు. ఓకే, ఈ ఈక్వేషన్ అప్లికేషన్ అది. థర్డ్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax. ఓకే, అయితే ఫైనల్ వెలాసిటీ ఈజ్ v స్క్వేర్, ఇనిషియల్ ప్లస్ u హోల్ స్క్వేర్, 2 ఇంటూ a అంటే మైనస్ g. ఎప్పుడైనా మనం a ఈజ్ ఈక్వల్ టు మైనస్ g అనుకోవడమే. ఎనీ టైం a ఈజ్ ఈక్వల్ టు మైనస్ g. ఓకే, ఆల్వేస్. సో a ఈజ్ ఈక్వల్ టు మైనస్ g. x అంటే ఎంత అనుకున్నాం, మైనస్ h. x అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్, మైనస్ h. x అంటే డిస్ప్లేస్మెంట్, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ ఎక్కడుంది, ఇనిషియల్ ఎక్కడుంది, కలిపితే ఒక లైన్ కలుపుతాం. ఎంత లైన్ వస్తుంది, హైట్, బిల్డింగ్ హైట్ ఎంత లైన్ వస్తుంది. సో h అని వస్తుంది. సో 0 మైనస్ h, సో మైనస్ h. ఓకే, సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. ఇది మన థర్డ్ ఈక్వేషన్. ఓకే, ఫోర్త్ ఈక్వేషన్ ఇలాంటి కేసుల్లో ఎక్కువగా మనకి యూజ్ ఉండదు, సో ఇవ్వకపోవచ్చు. ఇచ్చిన మనం సేమ్ ఈక్వేషన్ hn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి టైం బట్టి, టైం ఇక్కడ ఉంటే ప్లస్ వస్తుంది హైట్, ఇక్కడ వస్తే మైనస్ వస్తుంది హైట్. సో ఈ ఈక్వేషన్ మనం టైం బట్టి సబ్స్టిట్యూట్ చేయాలి. వాల్యూ ఇస్తే మనకి దాన్ని బట్టి హైట్ కూడా వస్తుంది. సో ఈ బేసిక్గా ఎక్కువగా యూస్ పడే ఈక్వేషన్స్ ఇవి. మనకి ఎక్కువగా ఈ ఈక్వేషన్ యూస్ పడేది ఈ ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్ అలాగా మనం జనరల్గా నోటీస్ చేస్తాం. సో ఫ్రీ ఫాలింగ్ బాడీ థ్రోన్ అప్వర్డ్స్ టు a highest point, బాడీ థ్రోన్ అప్వర్డ్స్ ఫ్రమ్ a building to a ground h. ఈ మూడు కేసులో ఇవే అన్ని క్వశ్చన్ మనకి క్వశ్చన్లు మోషన్ అండర్ గ్రావిటీలో వచ్చే క్వశ్చన్ అన్ని ఈ మోడల్స్కి సంబంధించిన ఉంటాయి. ఈ 4 ఈక్వేషన్లు ఈ సిచ్యువేషన్కి తగినట్టుగా మనం మార్చుకున్నాము. ఈ ఈక్వేషన్లో మనం యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్. ఈక్వేషన్స్ మీరు గుర్తు పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ ఈక్వేషన్ తెలిస్తే మనం జస్ట్ సిచ్యువేషన్ ఆలోచించుకోవాలి. బాడీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, పైకి వెళ్తుందా పాజిటివ్, కిందకి వెళ్తే నెగిటివ్, హైట్ కూడా పైకి వెళ్తే పాజిటివ్, హైట్ కూడా కిందకి వెళ్తే నెగిటివ్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు నెగిటివ్. ఓకే.